అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ప్రజా ఉద్యమ నేత అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్టును తక్షణమే ఎత్తివేయాలంటూ సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వీఆర్సీ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడు విటపు బాలసుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అప్పలరాజును అన్యాయంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త రాజకీయ ధోరణి ప్రారంభమైందని ఆరోపించారు. వెంటనే అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టుని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాజకీయ ధోరణి ప్రారంభమైందని అనిపిస్తాం. దాకా లేదు ఆంధ్రప్రదేశ్కి ఈ అలవాటు. ఏదో ఉత్తరప్రదేశ్లో ఈ అలవాటు చూసాము, లేకపోతే గుజరాత్ లాంటి చోట్ల ఇలాంటివి జరిగాయని చెప్పి విన్నాము తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ రాజకీయ నాయకుడిని పీడీ యాక్ట్ కింద ఏ కారణము చూపకుండా, ఏ నోటీసు ఇవ్వకుండా, ఏ అభియోగము మోపకుండా తీసుకెళ్ళి జైల్లో వేసి ఎన్ని రోజులైనా మేము ఉంచుతాము అనేటటువంటిది ఇది ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ మార్పు రాజకీయం. బుల్రోజు రాజకీయం అక్కడ ఉంది. అదే రాజకీయాలు, అదే దమనకాండ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించినాయి అనే దానికి అప్పలరాజు అరెస్టు ఒక పెద్ద ఉదాహరణ. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ధోరణి లేదు. బీజేపీ కూడా ఈ ప్రభుత్వంతో యాడ్ అయిన తర్వాత బహుశా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ పద్ధతులను పాటిస్తుందో ఇంటోటో ఆ పాలసీలను పాటించడం ద్వారా మేము బహుశా మోడీ గారికి, అమిత్ షా గారికి అత్యంత భక్తులకు దగ్గరగా అని చెప్పి చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది చేస్తున్నారేమో మాకైతే తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. పట్టించుకోవడానికి వందనాయి. నేను అందరూ అర్థం చేసుకొని వ్యతిరేకించి కొట్టాలి. ఆ తిప్పి కొట్టడం అనే వైపుకి ప్రజల్ని మళ్లించే ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. పెద్దలారా, రేపు పొద్దున ప్రెస్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఏదో ఒక పోస్టింగ్ పెట్టారనో, ఒక వార్త రాశారనో ఎవరినైనా పీడీ యాక్ట్ కింద లోపలేసేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఒక హెచ్చరికగా మనం అందరం తీసుకోవాలని చెప్పి అనకాపల్లి సిపిఎం పార్టీ నాయకులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పల రాజుపై కేసు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి రాత్రి అరెస్ట్ చేసి విశాఖపట్నం జైలుకి తరలించడం జరిగింది. అయితే అప్పలరాజు చేసిన పని ఏమిటి? ప్రజా ఉద్యమాలు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రజా ఉద్యమాల్లో పాల్గొనటం. ఈ కార్పొరేట్ శక్తులు ఈరోజు అసైన్మెంట్ భూములు, గిరిజన భూములు తీసుకుంటే దాన్ని వ్యతిరేకంగా నిలబడి ప్రభుత్వానికి గిరిజన భూములు ఇవ్వము అనేటువంటిది దానికోసం నిలబడ్డ అప్పలరాజుని ఈరోజు కేసులు బనాయించారు. అందువల్ల వెంటనే అప్పలనాయుడు మీద పీడీ యాక్ట్ని రద్దు చేయాలి, ఆయన వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాము. అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం నేత అప్పలరాజుని అక్రమంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? గంజాయి మాఫియా ముఠాల మీద పెట్టాలి, అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుండే వాళ్ళ మీద పెట్టాలి, అత్యాచారాలు చేసే వాళ్ళ మీద పెట్టాలి, రౌడీలుగా ఉండేటువంటి వాళ్ళ మీద పెట్టాలి. ఇటువంటి అరాచక వాదుల మీద ఈ పీడీ యాక్ట్ని ప్రయోగించకుండా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దానికి, భూములను అక్రమంగా కట్టబెడుతూ ఉంటే పారిశ్రామికవేత్తలకి వేల ఎకరాల భూముల్ని వాటిని ప్రశ్నించిన దానికి గిరిజనుల తరఫున, రైతుల తరఫున, ప్రజల తరఫున పోరాటాలు చేసేటువంటి
గొంతుకైనటువంటి అప్పలరాజుని అక్రమంగా నిర్బంధించి పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఈ కూటమి ప్రభుత్వానికి అక్రమాలకి పరాకాష్ట. మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే అప్పలరాజును విడుదల చేయాలి. అప్పలరాజు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.